హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎఫ్ ఫుడీ. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరితో బర్ఫీ. ఈ బర్ఫీ చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చి కొబ్బరితో చేసే ఈ బర్ఫీ ఓన్లీ టేస్టీ అండ్ ఎమ్మీ కాదండి, ఈ కొబ్బరిలో హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. అవి బాడీకి ఇన్స్టంట్ ఎనర్జీ ఇస్తాయి. ఇంకా ఈ కొబ్బరి డైజెషన్కి కూడా హెల్ప్ చేస్తుంది అండ్ బాడీని కూల్గా ఉంచుతుంది. సో టేస్టీగా తినండి, హెల్తీగా ఉండండి. అలాగే ఈ వీడియోను కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ పచ్చి కొబ్బరి బర్ఫీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఇలా ఒక కొబ్బరి బొండం తీసుకొని దాన్ని పగలగొట్టి ఇందులో నుంచి పచ్చి కొబ్బరిని తీసుకోవాలండి. ఈ కొబ్బరి పైన ఉన్న ఈ నల్లటి స్కిన్ని తీయాల్సిన అవసరం లేదండి. అలాగే ఉంచుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ పీసెస్లను మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ ఆపుతూ పట్టుకోవాలండి, లేదంటే అది అంతా వాటర్ అయిపోతుంది, జ్యూస్ లాగా అయిపోతుంది. అందుకని మిక్సీ మధ్యలో ఆపుతూ మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ కొబ్బరి ఒక బౌల్ అయిందండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఒక స్పూన్ అంతా నెయ్యి వేసుకొని నెయ్యి మెల్ట్ అయినాక ఈ పచ్చి కొబ్బరి తురుము వేసుకొని ఈ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకుందామండి. చూడండి, ఈ పచ్చి కొబ్బరిలో బాగా ఫ్రై అయినాక ఇలా కలర్ చేంజ్ అవుతుంది కదండి. ఇలా వేయించుకున్నాక ఇందులో ఒక బౌల్ అంతా షుగర్ వేసుకొని కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే కొబ్బరితో చేసే రెసిపీలు ఏమైనా ఉంటే సమాన కొలతలతో తీసుకోవాలండి. ఒక బౌల్ కొబ్బరికి ఒక బౌల్ చక్కెర వేసుకోవాలి. అలాగే ఒక బౌల్ మిల్క్ కూడా వేసుకొని బాగా కలుపుతూ ఇలా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగు అంటుకుంటుంది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలండి. ఈ మిశ్రమం అంతా ఇందులో ఏమీ వాటర్ లేకుండా డ్రైగా వచ్చేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి స్టవ్ మీద నుంచి దించేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ పూసుకొని ఈ మిశ్రమం అంతా ప్లేట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి. మనకు నచ్చిన షేప్లో స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే స్క్వేర్ టైప్లో స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలాగా స్ప్రెడ్ చేసుకున్నాక ఒక 10 నిమిషాల తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న 10 నిమిషాల తర్వాత చూస్తే ఈ పీసెస్లు చాలా గట్టిగా తయారవుతాయండి. చూడండి, చాలా గట్టిగా తయారైనాయి. ఇప్పుడు ఈ పీసెస్లను ప్లేట్ నుంచి తీద్దాం. చూడండి ఎంత చక్కగా ప్లేట్ నుంచి ఊడి వచ్చినాయో. ఈ బర్ఫీని పీసెస్ లాగా తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి. చూడండి, ఈ టేస్టీ అండ్ హెల్తీ బర్ఫీ ఎంత చక్కగా వచ్చిందో. ఈ బర్ఫీ పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు చాలా చక్కగా చేసేవాళ్ళండి. ఇప్పుడైతే ఎక్కడో ఒక చోట ఈ బర్ఫీ కనిపిస్తుంది. ఈ బర్ఫీ అయితే తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి. అంత ఎమ్మిగా, అంత టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కావాలంటే ఆర్ఎఫ్ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేసుకోవడం వల్ల ఇలాంటి వీడియోస్ ఇంకా మరి కొంతమందికి పుష్ అవుతుందండి. అందుకని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.